ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఇంతకంటే ఏం చేయగలుగుతారు? అయినా అసలు తప్పనిది నా వైపే ఉన్నట్టు మాట్లాడతారేంటి? ఇంత జరిగినా నీ తప్పేంటో నీకు అర్థం కాలేదంటే అక్కడే తెలుస్తోంది నీ బుద్ధి ఎలాంటిదని. మీ ఇంటికి వచ్చాక ఇన్నిసార్లు గొడవ జరిగింది. ఏ ఒక్కసారైనా మీ వాళ్ళని మందలించారా మీరు? తప్పు ఎక్కడుందో అక్కడే మందలించాను. పెళ్ళాన్ని వెనకేసుకొచ్చేవాణ్ణి మొగుడు మగాడు అనరు. నువ్వు పిల్లల్ని కని ఎలాగో అందించలేకపోతున్నావు. కనీసం ఇలా అన్నా వాళ్ళని సుఖంగా ఉండని, ఉన్నన్నాళ్ళు మనశ్శాంతితో బతకని. ఎవరితో వాళ్ళు మనశ్శాంతిగా ఉండేది? నీ అన్నయ్య కూతురు అంజలితోనా? పోనీ తనేమన్నా మీ అన్నయ్య కూతురని తెలిస్తే కనీసం ఆతృప్తితో అన్నా ఉంటారు. అది కూడా తెలియనివ్వకుండా కప్పిపెట్టేశారు కదా. వాళ్ళ దృష్టిలో అంజలి ఎవరికో పుట్టిన పిల్ల. మరి అలాంటి పిల్లతో వాళ్ళు ఆడుకుంటూ మనశ్శాంతిగా ఎలా ఉండగలుగుతారు? అవును, అసలు నిజాన్ని దాచడం మీ వంశాచారమా? మొన్నటిదాకా గీతొక్కదానికి తెలుసు. ఆ తర్వాత మీ చెల్లెల ఐశ్వర్య, తర్వాత మీకు, ఇప్పుడు మీ నాన్నకి. పోనీ ఆయనన్నా అందరికీ చెప్పాడా? అది లేదు. సొంత తల్లి దగ్గర కూడా దాచిపెట్టాడు. కట్టుకున్న పెళ్ళాం దగ్గర కూడా దాచిపెట్టాడు. అంజలితో కలిసి చెమ్మ చెక్కలాడుతున్నాడు. ఇలాంటి ఫ్యామిలీ నన్ను విమర్శించడం చెప్పకపోవడానికి కారణం వాళ్ళని మోసం చేయడం కాదే. నిజం తెలిస్తే వాళ్ళ ప్రాణాలు పోతాయన్న భయం, వాళ్ళు ఏమైపోతారో అన్న దిగులు. ఆ దిగులుతో ఆ బాధంతా దిగమింగి ఎవరికి వాళ్ళం ఊరుకుంటున్నాం. ఒకళ్ళ గురించి ఈ విధంగా ఆలోచించాలంటే గుండెల్లో ప్రేమ ఉండాలి, మనిషి మీద నమ్మకం ఉండాలి. అది లేని నీలాంటి వాళ్ళకి ఈ విషయం గురించి ఎంత చెప్పినా అర్థం కాదు. నీది రాతి గుండె. నీ గురించి తప్ప ఇంకెవ్వరి గురించి ఆలోచించవు. నువ్వు ఆలోచించినట్టే ప్రపంచం అంతా ఆలోచించాలి అనుకుంటావు. కనీసం ఇప్పటికైనా నీ తప్పేంటో నువ్వు తెలుసుకో. నిజం చెప్పకపోవడం వెనక వాళ్ళ బాధ ఏంటో అప్పుడు అర్థమవుతుంది. మీ వదిన్లాగా నేనేమీ నిజాలు దాచే తప్పుడు దాన్ని కాదు. ధైర్యవంతురాల్ని, నిజాయితీ పరురాల్ని. మిమ్మల్ని చూసి నేర్చుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఏం కూసావే? ఆగిపోయావే? కొడతానన్నావుగా, కొట్టు. ఓ, దీనికి కూడా మీ వదిన పర్మిషన్ కావాలా? నువ్వు అసలు మనిషివే కాదు. అంతే, ఇలా చేయడం తప్ప నీకేం తెలుసని చెప్తా. వీటన్నిటికీ సమాధానం చెప్తా. మీ అందరి తిక్కు కుదర్చడానికి వస్తోంది దక్ష. తను రాని, అప్పుడు తెలుస్తుంది. చూసావా మీ అమ్మ? అదే నా కోడలు గీత, నా కొడుకు రాము. ఎంత బాగున్నారో చూడమ్మా. అవును తాతయ్య. అదేంటి తాతయ్య, నాన్నెందుకు అమ్మచ్చి అలా గట్టిగా పట్టుకొని తిరుగుతున్నాడు? దాన్నే పాణిగ్రహణం అంటారమ్మా. అంటే పెళ్లి జరిగేటప్పుడు నీ చేయి ఇంక విడువను అని చెప్తూ పెళ్లి కూతురు చేతిని పెళ్లి కొడుకు పట్టుకుని అగ్ని సాక్షిగా ఇలా తిరుగుతారన్నమాట. ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఏం లేదు తాతయ్య. మరి నాన్న నీ చెయ్యి విడవను, నీతోనే ఉంటాను అని ప్రమాణం చేసి ఇప్పుడు ఇలా వదిలేసి వెళ్ళిపోయారెందుకు? అంటే నాన్న మాట తప్పి అమ్మని ఒంటరి దాన్ని చేసి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు కదా తాతయ్య. మరి నాన్న మాట ఎందుకు తప్పాడు తాతయ్య? నీ ప్రశ్నలకి నేను కాదమ్మా, ఆ దేవుడే సమాధానం చెప్పాలి. మనిషి మాటిచ్చి అది నిలబెట్టుకుంటాను అనుకుంటాడు. కానీ దేవుడు
బలవంతంగా అతనిచ్చిన మాట నుంచి నీకన్నా నేనే గొప్పవాడిరా అని గుర్తు చేస్తూ ఉంటాడు. అయినా చిన్నపిల్లవి, ఇవన్నీ నీకు అర్థం కావలేవమ్మా. చూడమ్మా, చూడు, ఇది అరే, ఇది తలంబ్రాలు పోసుకోవడం కదా తాతయ్య? అవునమ్మా. ఈ ఫోటో చూడు, ఇక్కడ మీ నాన్నమ్మ ఉంది కదా. అవును, భలే ఉంది నానమ్మ. చూడు, నన్ను వదిలి పక్కకు వెళుతుందేమో. నిజమే తాతయ్య, ప్రతి ఫోటోలో మీ పక్కనే ఉంది. మీ నాన్నమ్మకి నన్ను ఒంటరిగా వదిలిపెట్టాలంటే భయమమ్మా. అందుకే ఎప్పుడూ నా పక్కనే ఉంటుంది. ఏంటిది? ఈయనకు అంజలితోనే లోకం అయిపోయింది. అసలు ఏం జరుగుతోంది? ఎందుకు ఈయనలో ఎంత మార్పు? కారణం ఏమయ్యుంటుంది? అమ్మమ్మా, ఇదిగో ముందు పాలు తాగు. ఇప్పటికే ఆలస్యమైంది. ఏంటమ్మమ్మా, ఏమైంది? చాలా రోజుల తర్వాత ఈ ఇంట్లో అందరి మొహంలో ఆనందం చూశానమ్మా. హాయిగా ప్రశాంతంగా ఉంది. దీనికంతటికీ కారణం నీ నిర్ణయమే తల్లి. ఇందులో నేను చేసిందేముందమ్మమ్మా? అంజలి ఇంట్లో ఉండాలన్నది నీ నిర్ణయమే కదమ్మా. తన వల్లే ఈరోజు ఇంత సంతోషం. ఇప్పుడు అరవిందు నందిని కూడా ఉండుంటే ఇంకా బావుండేది. వాళ్ళు వాళ్ళ తాతయ్య దగ్గరికెళ్లారు. సహజమే కదా, వాళ్ళకి కూతురు పిల్లల్ని చూడాలనిపిస్తూ ఉంటుంది కదా. కాకపోతే ఈ ఇల్లు ఇలాగే నవ్వుల పందిరిలా కలకాలం ఉండాలన్నదే నా కోరిక తల్లి. కనీసం నేను కాలం చేసేదాకా అన్నా ఇలాగే ఉంటే తృప్తిగా వెళ్ళిపోతాను తల్లి. మీరు కాదమ్మమ్మా, అందరూ ఉన్నంతకాలం ఈ ఇల్లు ఇలాగే సంతోషంగా ఉంటుంది. నాది హామీ. చాలా. హా, అత్తయ్య, ఆ? మీకు కూడా పాలు తీసుకురానా? వద్దమ్మా. సరే అత్తయ్య, నేను అంజలిని పడుకోబెట్టాలి. మీరు కూడా త్వరగా పడుకోండి. ఉమ్. పార్వతి, ఆ, ఏంటమ్మా అంతలా ఆలోచిస్తున్నావు? ఏం లేదత్తయ్యా. ఇంట్లో జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే నాకొకింత ఆశ్చర్యంగా ఉంది. ఏ విషయాల గురించి? అంజలి హఠాత్తుగా మారిపోవడం, మీ అబ్బాయి ఇన్నాళ్లుగా లేనిది ఉన్నట్టుండి అంజలితో ప్రేమగా ప్రవర్తించడం, 24 గంటలు తనతోనే ఆడుకుంటూ ఉండడం, ఇవన్నీ చూస్తుంటే నాకెందుకో సహజంగా అనిపించట్లేదత్తయ్యా. ఇంకేదో జరుగుతోంది అన్న అనుమానం నన్ను పట్టి పీడిస్తోంది. ఏం మాటలే అవి? ఆ చూడు పార్వతి, ప్రేమ ఉన్న చోటే అనుమానం ఉంటుంది. అది సహజం. కాని ఆ అనుమానం ప్రేమను మించి ఉండకూడదు. అసలు ఇంతకీ ఏంటి నీ అనుమానం? అదే అత్తయ్య, అంజలి గతానికి మన ఇంట్లో వాళ్ళకి ఏమన్నా సంబంధం ఉందా అనిపిస్తోంది. అంజలి తల్లి జీవితంలోకి ప్రవేశించింది మన వాళ్ళు ఎవరైనా అయ్యుంటారా అని అనిపిస్తోంది. ఇంతకీ నువ్వు రఘుని అనుమానిస్తున్నావా? ఆహా, అబ్బే లేదు. రఘు మీద నాకసలు అలాంటి అనుమానమే లేదు. అంటే మరి రాము మీదనా? అయ్యయ్యో, అది కూడా చెప్పలేకపోతున్నాను అత్తయ్య. కాని ఏదో చెప్పలేని అనుమానం నా మనసుని తొలిచేస్తుంది అత్తయ్యా. చూడమ్మా, నీ పెద్ద కొడుకు రాము నిజంగా శ్రీరామచంద్రుడు. చిన్న కొడుకు రఘు సాక్షాత్తు లక్ష్మణుడు. అనవసరమైన అనుమానాలతో నీ బుర్ర పాడు చేసుకోకమ్మా. మరి ఏమీ లేనప్పుడు ఇంత హఠాత్తుగా ఆయనెందుకు అంజలి మీద అంత ప్రేమ చూపిస్తున్నారు?
కారణం ఏంటి? పోని ఒకవేళ అంజలి కనుక మనింటి పిల్ల అయ్యుంటే తననింతకాలం దూరం పెట్టి తప్పు చేసినట్టే కదత్తయ్యా. అప్పుడు జరిగిన పొరపాటును దాచిపెట్టి ఇప్పుడు ఇంకొక పొరపాటు చేస్తున్నామేమోనన్న భయం. గీత అంజలిని ప్రేమించింది.